అమెరికా కాదు పొమ్మంటోంది, బ్రిటన్ ఏమో అవకాశాలు ఇవ్వలేమంటోంది, కెనడా ఉన్నోళ్ళకే ఏమీ చేయలేకపోతున్నామంటోంది, జర్మనీ నేర్చుకురమ్మంటోంది, ఫ్రాన్స్ అందరికీ అవకాశం ఇవ్వలేమంటోంది. ప్రపంచ దేశాల మీదను బ్రతికేయడానికి బయలుదేరినటువంటి భారతీయులకు ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు కొత్త పిలుపులు వస్తున్నాయి. అది దక్షిణ కొరియా నుంచి. తాజాగా ఇటీవల కాలంలో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న దేశాలు దక్షిణ కొరియా ఒకటైతే, ఆ దేశ సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలు, రుచికరమైన వంటకాలు, ఉరుతులగించే కొరియన్ మ్యూజిక్ ఇలాంటివన్నీ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంటే చాలామంది భారతీయులు సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి దక్షిణ కొరియా వెళ్తున్నారట. పర్యాటక ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న దక్షిణ కొరియా తాజాగా వాళ్ళ దేశంలో స్థిరపడాలనుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇస్తుంది. మీ దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉంటే మా దేశాన్ని రండి, ఇక్కడే పని చేసుకుంటూ కోట్లు సంపాదించుకోండి, కావాలనుకుంటే ఇక్కడే స్థిరపడని అంటూ సాదర స్వాగతం పలుకుతుంది. ఏడాది ఏప్రిల్ 2వ తేదీన టాప్ టైర్ వీసా వ్యవస్థను ప్రారంభించింది కొరియా. భారతీయులతో సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులకి తమ దేశంలోని హైటెక్ కంపెనీలో పనిచేసుకునేందుకు, ఎక్కడే ఎక్కువ కాలం నివాసం ఉండేందుకు మార్గం సులభం చేసింది. నూతన ఆవిష్కరణలకు తోడ్పడే సీనియర్ ఇంజనీర్లకు, వారి కుటుంబాలకు దీర్ఘకాలిక రెసిడెన్స్ పర్మిట్కి అవకాశం కల్పించి F2 వీసాను అందిస్తోంది. ప్రపంచ టాప్ 100 యూనివర్సిటీలు ఏదో దానిలో మాస్టర్స్ లేదా PhD చేసిన వాళ్ళు, టాప్ గ్లోబల్ కంపెనీలో కనీసం 8 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళు ఈ F2 వీసాలకు అర్హులు. దరఖాస్తుదారులు కనీసం 88.6 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటూ ఉండాలి. 1.2 కోట్ల వార్షిక వేతనం అందుకునే వాళ్ళకి విద్య, పని అనుభవం వంటి అర్హతల్లో సడలింపు ఉంటుంది. ఏడాది మార్చిలో రూపొందించిన ప్రణాళికలో గ్లోబల్ టెక్ సంస్థల నుంచి కనీసం 1000 మంది సీనియర్ ఇంజనీర్లను తీసుకోవాలని నిర్ణయించినట్టు దక్షిణ కొరియా అధికారులు చెప్తున్నారు.